ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభైన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో బ్రతుకుచున్న మన జీవితంలో మన యేసయ్య మనలో ఉండి అనుదినము సంతోషము ఆనందం ఇస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావా? నూతనమైన వాగ్దానం విని ఆయన నామములో ఉల్లాసంగా సంతోషంగా ఉంటున్నావంటే ప్రభు ఎంతో ఆనందిస్తాడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి ఆనందములు ఉన్నప్పుడు, నీ తండ్రి అని యేసయ్య మాటలను వింటున్నప్పుడు, ఆయనలో నువ్వు కృతజ్ఞత స్తుతులు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనలో నీళ్ళు ఉన్నప్పుడు, నీలో ఒక ఆయన ఆరోగ్యము కలిగి శక్తి బలము కలిగి దేవుని నామంలో ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ప్రభు మరి ఈరోజు మనల్ని ప్రేమించి మనందరికి ఇచ్చుచున్న వాగ్దానము గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయిను. ఆత్మలో నుండి వారు ఎలాంటి పంట కోచుడు? నిత్య జీవమును పంటను కోస్తాడు. మరి నువ్వు నేను కూడా ఈ లోకంలో ఆత్మ సంబంధమైన దేవుని చిత్తంలో దేవుని కృపలో మనం బ్రతుకుచున్నప్పుడు ఆయన యొక్క ఆలోచన ప్రకారము ఆయన సత్యవాక్యములు విత్తి పరలోక రాజ్యములో మనందరము కూడా సంతోషించాలంటే భూలోకములోనే మనము ఆత్మ సంబంధమైన ప్రవచనములో అందరికీ వినచెప్పాలి. అందరి కుటుంబములో ఆయన మహిమను ఆయన ఘనతను మనందరము చెప్పి ఘనపరుచుకునే వారిగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అలాంటప్పుడు దేవుని చిత్తములో దేవుని కృపలో మనం ఉన్నట్లయితే మనలో ఎలాంటి వారమై ఉండాలంటే దేవుని చిత్తముతో ఏర్పాటు చేయబడినట్టు బిడ్డలుగా ఉండాలి. వారు ఎలాంటి వారంటే జాలి కలిగిన మనసు కలిగిన వారు, వారిలో మంచి దీనత్వం ఉంటున్నది, వారిలో మంచి ఆత్మ సంబంధమైన మనసులుగా ఉంటున్నారు, వారిలో శాంతి సమాధానము నెమ్మది ఉంటున్నారు, మరి దయాళుత్వం ఉంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద బ్రతికిన ప్రతి రోజు కూడా మన యేసయ్య కృపలో మనము బ్రతుకుచున్నాం. మన సొంతగా మనం బ్రతుకులేం. ఎందుకంటే ఆయనలో మనం ఉండబట్టే మన కుటుంబం ఈరోజు కూడా సంతోషిస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో మరి ఎంతో కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు బాధలు నజరేయుడు యేసయ్యను తెలుసుకునే కుటుంబంలో చింతిస్తున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. అయితే ఈరోజు అంటున్నాడు, జాలి కలిగి దేవుళ్ళు ఉన్నట్లయితే దేవుడు నీ పైన జాలి చూపించి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తానని చెప్తున్న మాట ప్రకారమే మరి ప్రతిరోజు మనం ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన నామం ఏకోజామును ధ్యానించుకొని స్తుతించి ఘనపరిచి బిడ్డలుగా ఉండాలని ప్రభు మనల్ని అందరినీ ప్రేమించుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, ఆత్మ సంబంధమైన పంట కోయాలంటే నా ప్రభువా, మేము ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉండాలి. శరీర సంబంధమైన బిడ్డలకు మేము జీవించకూడదు. లోక ఆశలతో మేము ఉండకూడదు. పరలోక ఆశలు కలిగి పరలోక చిత్తమును నెరవేర్చడానికి పరలోకమందున మా తండ్రి మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము నెరవేరును గాక అని మరి నా ప్రభువా, మేము అలాంటి సంబంధించులుగా మేము బ్రతకటానికి సాయం దయచేయమని ప్రభువా, ఈ దినం ఎంతోమంది బిడ్డలైతే నాయన యూట్యూబ్ నా తండ్రి వాట్సాప్ చూస్తూ వారి కుటుంబంలో ఒక ఆశీర్వాదం ఒక దీవెన ఉదయాన్ని నా ప్రభువా నీ నామములో ఉన్నట్టు మాటలు వినటానికి నీ బిడ్డలు ఇష్టపడుతున్నారంటే అయ్యా మేము ఈ లోకంలో మరి అంతకంటే చేయవలసిన పనులు వేరే లేదు కదా. ఉదయం నీ మాటలు విని సాయంకాలం వరకు వారికి పని బాటలు ఎంతో మార్గములలో అన్నింటిలో కూడా అయినా వారి యొక్క కార్యంలో ప్రతి విషయంలో మీరు తోడుగుండే దేవుడు కాబట్టి వారందరితో కూడా మాట్లాడే దేవుడు. ప్రతిదినం ప్రతి బిడ్డకు తండ్రి కుటుంబంలో సంతోషం ఆనందం కలుగు చేసే భాగ్యం దైత్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.